Hi everyone, welcome to Amna's Star Classes. This is Narasimha Reddy Kasaram, and I will be dealing with today with respect to budget 2024. Right? So very important ఇక్కడ మనకు బడ్జెట్ ఏదైతే ఉందో ఓకే ఈసారి మనకు వచ్చినటువంటి బడ్జెట్ ఏంటంటే డిస్కస్ ఇంటరిమ్ బడ్జెట్ అవునా. సో ఈ ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ అంటే ఏంటి, బేసికల్ బడ్జెట్ అనేది మనకు ఫిస్కల్ పాలసీ ఒక భాగం. ఆ ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి, రైట్? సో కంప్లీట్ ఒక అండర్స్టాండింగ్ ని తెలుసుకుని తర్వాత మనకు ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డీలింగ్ ఇన్ టుడేస్ సెషన్. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఈ బడ్జెట్ లో ప్రస్తావించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ వాటి మెన్షన్ చేయడం జరిగింది. డెఫినెట్లీ దే ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామినేషన్స్. సో ఆ విషయాలు కూడా ఈరోజు మనం చూడడం జరుగుతుంది, రైట్? సో ఈసారి వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ అంతా కూడా మనకు బేసికలీ ఇట్స్ ఇంటరిమ్ బడ్జెట్. బడ్జెట్ అంటే ఇంటరిమ్ బడ్జెట్, అవునా? సో ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన విషయాన్ని కూడా మనము చూసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? సో ఒకసారి చూస్తే జాగ్రత్త వినండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. సో మనం డీల్ చేసిన మొత్తం ఏం పాలసీ, ఫిస్కల్ పాలసీ, రైట్? మన పాలసీ ఫిస్కల్ పాలసీ, ఓకే? సో వెల్కమ్ టు ఫిస్కల్ పాలసీ. బేసికల్ గా వాట్ ఎగ్జాక్ట్ ఇస్ ఫిస్కల్ పాలసీ ఒకసారి మనం చూసినట్లయితే ఫిస్కల్ పాలసీ. Fiscal policy is basically the revenue and expenditure policy of the government. And basically, the central government or state government, everyone what they need to do, they need to change their revenue and expenditure on year basis, right? So, ఇక్కడ వచ్చేసి బేసికల్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి రెవెన్యూ ఇయర్ ఉండదు, లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ ఇయర్ లో ఉండదు, రైట్? సో ఈ విధంగా ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో ఏదైతే మనం చేంజెస్ చేస్తామో ఆ చేంజెస్ చేసే విధానాన్ని ఏమంటాం మనము ఫిస్కల్ పాలసీ అని చెప్పేసి, రైట్? మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఏంటిది, మానిటరీ పాలసీ కూడా, రైట్? ఈ మానిటరీ పాలసీ ఎవరు చూసుకుంటారు, మానిటరీ పాలసీ కమిటీ చూసుకుంటుంది. మరి ఫిస్కల్ పాలసీ ఎవరు చూసుకుంటారు, ఈ ఫిస్కల్ పాలసీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ ఫిస్కల్ పాలసీ యొక్క రెస్పాన్సిబిలిటీ చూసుకుంటుంది అన్నమాట, రైట్? సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దిస్ ఫిస్కల్ పాలసీ విల్ బి టేకెన్. అయితే ఫిస్కల్ పాలసీ విషయానికి వచ్చేసరికి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటిది అంటే ఈ ఫిస్కల్ పాలసీని అమలు చేసే విధానం ఏంటి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బడ్జెట్. మనం ప్రతి ఇయర్ బడ్జెట్ రూపంలో మనము ఫిస్కల్ పాలసీని మనము అమలు చేయడం అనేది జరుగుతుంది. మరి బడ్జెట్ విషయానికి వచ్చేసరికి మనకు రెండు రకాల బడ్జెట్స్ ఉన్నాయి. ఏంటది, ఒకటి వచ్చేసరికి జనరల్ గా బడ్జెట్ అంటాం, లేకపోతే దాన్ని ఫుల్ బడ్జెట్ అని కూడా అంటాము. రెండోది వచ్చేసరికి బేసికల్ గా ఇట్స్ కాల్డ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఏమంటామండి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పేసి రెండో దగ్గర చూడడం జరిగింది. సో వన్ ఇస్ కాల్డ్ ఫుల్ బడ్జెట్, అదర్ ఇస్ కాల్డ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. సో బేసికల్ గా మనకు ఈ ఇంటరిమ్ బడ్జెట్ అనేది అర్థం కావాలి అంటే మనకి రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మనకు తెలియాలి. ఎప్పుడైతే రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే మనకు తెలుస్తుందో అప్పుడు మనకి ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటనేది మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. చాలా మంది జస్ట్ ఏమంటారు, ఇంటరిమ్ బడ్జెట్ అంటే రెండు గవర్నమెంట్స్ మధ్యలో ఇంప్రూవ్ చేసే బడ్జెట్ ఇంటరిమ్ బడ్జెట్ అని చెప్పేసి అంటారు. ఇట్స్ నాట్ జస్ట్ దట్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మోర్ టు దట్, రైట్? సో అనే విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బడ్జెట్ కి ఇంటరిమ్ బడ్జెట్ కి తేడా ఏంటంటే, ఫస్ట్ బడ్జెట్ అనేది ఓకే ఫుల్ బడ్జెట్ అనేది మనము వన్ ఫైనాన్షియల్ ఇయర్ కి మనము ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. వన్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నప్పుడు ఎక్కడి నుండి వస్తుంది మనకు, ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్తో మొదలు పెడితే అది 31st of March వరకు ఇది అప్లికేబుల్ అవుతుంది. సో full budget is nothing but it is the annual financial statement which consists of both receipts and expenditure for a period of one full financial year. That is nothing but 1st April to 31st of March. మనం 1st April తో మొదలు పెడితే 31st of March వరకు మనం ప్రెజెంట్ చేసే రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం స్టేట్మెంట్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ అంటే ఒక సంవత్సరం మొత్తం, ఫైనాన్షియల్ విచ్ రిలేటెడ్ టు ఫైనాన్స్, అండ్ స్టేట్మెంట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. దాన్ని మనం ఏమంటాము, ఫుల్ బడ్జెట్ అంటాం. మరి ఫుల్ బడ్జెట్ యొక్క ప్రొవిజన్ మనకు కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఉంది అనేది ఒక డౌట్ వచ్చినప్పుడు వెరీ క్లియర్ గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఓకే వెరీ క్లియర్ గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకు కాన్స్టిట్యూషన్ సంథింగ్ కాల్డ్ ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం, యాజ్ పర్ ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం ద బడ్జెట్ ఈస్ ప్రెజెంటెడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్. కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్ మనం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే full budget is presented, is passed in the parliament, both houses of the parliament after discussion. అంటే ఇక్కడ మనకు డిస్కషన్ జరుగుతుంది, డిస్కషన్ లో కొన్ని చేంజెస్ ప్రపోజ్ చేస్తారు, ఆ చేంజెస్ పైన ఓటింగ్ జరుగుతుంది, ఆ ఓటింగ్ జరిగిన తర్వాత ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అంటే ఈ బడ్జెట్ అనేది పాస్ అవడం జరిగింది. సో
ఫుల్ బడ్జెట్ అనేది 1 year కోసం మాత్రమే ఉండే బడ్జెట్ మాత్రమే కాదు, దాంతో పాటు ఇక్కడ ఏంటిది అంటే డిస్కషన్ తో పాటు ఓటింగ్ అనేది మనకు ఫుల్ బడ్జెట్ చూడడం జరుగుతుంది అన్నమాట. మరి కమింగ్ టు ద ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, దీని విషయం ఏంటి? మన కాన్స్టిట్యూషన్ లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో యాజ్ పర్ ఆర్టికల్ 116 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ ప్రెజెంటెడ్. ఆర్టికల్ 116 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దిస్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇస్ ప్రెజెంటెడ్. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి ఫుల్ బడ్జెట్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే, ఫుల్ బడ్జెట్ 1 financial year అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది generally meant for a period of 2 months. Okay, if required it can also go for 4 months. Generally 2 to 4 months యొక్క డ్యూరేషన్ కోసం మనం ప్రవేశపెట్టే బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఈ ఫుల్ బడ్జెట్ ఆర్టికల్ 112 ప్రకారం మనము ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఆర్టికల్ 116 ప్రకారం మనము ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫుల్ బడ్జెట్ లో మనకు రిసిప్ట్స్ ఉంటాయి, అదే విధంగా ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. కానీ మీరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతుంది, రిసిప్ట్ గురించి మాట్లాడు. ఎందుకు అంటే ఇది ఒక టెంపరరీ రిక్వైర్మెంట్ కోసం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ కాబట్టి ఇది కేవలం 2 నుండి 4 నెలల పాటు మనకు ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెండిచర్ గురించి మనం ప్రవేశపెడుతున్నాం కాబట్టి ఓన్లీ ఎక్స్పెండిచర్ మాత్రమే ఇక్కడ డైరెక్ట్ అవుతుంది, నాట్ రిసిప్ట్స్. ఓకే, సో బేసికలీ when you observe, full budget is meant for complete 1 year period, but it's a temporary budget. It is as per Article 112 of the Constitution. It is as per 116 of the Constitution. It is presented in the Parliament with receipts and expenditure. It is presented in the Parliament only for expenditure. No receipts are involved in this generally. Okay. When you come to this full budget, ఈ ఫుల్ బడ్జెట్ అనేది డిస్కషన్ తో ఇది పాస్ అవడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏమిటి అంటే డిస్కషన్స్ తర్వాత మీకు ఏముంటుంది, ఓటింగ్ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఏముంటుంది, ఓటింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద ప్రైమ్ డిఫరెన్స్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్ వెన్ వి స్పీక్ ఆఫ్ బడ్జెట్. సో బడ్జెట్ బేసికల్ ఆఫ్ హౌ మెనీ టైప్స్? 2 types. What are 2 types? Full budget and voter account budget, right? And 112, 116 receipts and expenditure. ఇక్కడ only expenditure. It is for one full financial year. It is meant for only 2 to 4 months, right? ఈ డిఫరెన్స్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం వద్దాము ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, రైట్? ఒకసారి మీరు చూసినట్లయితే ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్ ఇస్ ద ఇంటరిమ్ బడ్జెట్ ఒకసారి చూస్తే మన కాన్స్టిట్యూషన్ లో ఇంటరిమ్ బడ్జెట్ కి ఒక సెపరేట్ ప్రొవిజన్ ఏమీ లేదు, ఒక సెపరేట్ ఆర్టికల్ ఏమీ లేదు. కానీ ఇంటరిమ్ బడ్జెట్ యొక్క రిక్వైర్మెంట్ కూడా మనకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రూపంలో ఉంటుంది కాబట్టి యూజింగ్ ద ప్రొవిజన్ ఆఫ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఆర్టికల్ 116 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉపయోగించుకొని we are presenting the interim budget for a temporary period until the next government takes over. అంటే ఇది ఈ యొక్క ఇయర్ ఏదైతే ఉందో దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఇస్ ఎలక్షన్ ఇయర్ అనే కదా. ఇది 2024 ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఏప్రిల్ లో ఎలక్షన్స్ ఉంటాయి, మే లో రిజల్ట్ వస్తుంది, జూన్ లో కొత్త గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ఓల్డ్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే కొత్త గవర్నమెంట్ రావచ్చు. కాబట్టి ఎవరు వచ్చినా పర్లేదు, మనకి ఏంటంటే కొత్త గవర్నమెంట్ ఆఫీస్ అయ్యేంత వరకు ఈ టెంపరరీ డ్యూరేషన్ కి మనకు ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ ఏవైతున్నాయో ఆ ఎక్స్పెండిచర్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆర్టికల్ 116 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉపయోగించుకొని ఫర్ టెంపరరీ పీరియడ్ డైరెక్ట్ ఓటింగ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఓటర్ అకౌంట్ బడ్జెట్ మనము ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇంటరిమ్ బడ్జెట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ పాస్డ్ త్రూ ద ప్రొవిజన్ అవైలబుల్ ఫర్ వాట్ ఓటర్ అకౌంట్ బడ్జెట్. సో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. క్లియర్? సో ఇదే మనకు బడ్జెట్ కి అండ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ప్రైమ్ డిఫరెన్స్. క్లియర్? నౌ హ్యావింగ్ అండర్స్టూడ్ దిస్, okay, now what we try to do is that we try to understand what exactly is the structure of the budget. అవునా? సో ఒకసారి మీరు బడ్జెట్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి మీరు చూసినట్టయితే ఎలా ఉంటుంది అంటే చాలా జాగ్రత్త చూడండి. I told you that budget is nothing but it deals with the receipts and expenditure. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రభుత్వం చేసే ఖర్చు ఏదైతే ఉందో ఈ రెండింటిని డీల్ చేసేది ఏంటిది, బడ్జెట్, రైట్? సో బడ్జెట్ యాజ్ రిసిప్ట్, బడ్జెట్ యాజ్ ఎక్స్పెండిచర్. మరి ఈ బడ్జెట్ రూపంలో గవర్నమెంట్ కి వస్తున్నటువంటి రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏ అకౌంట్ లోకి వస్తాయి, గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఏ అకౌంట్ నుండి ఎక్స్పెండిచర్ అనేది ఇన్కర్ అవుతుంది. ఈ విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. విల్ అండర్స్టాండ్ దిస్ స్ట్రక్చర్. It will be easy for you to analyze the budget presented by Nirmala Sitharaman, right? So we'll see this. So basically, all the receipts and expenditure of the government through budget are dealt with using 2 types of accounts. What types of accounts? 2 types of accounts. What are 2 types of accounts? One is called as very important revenue account. One is called as what? Revenue account. And one more is called as the capital account. One more is called as what? Capital account. One is called as the revenue account. Another is called as what? Capital
సో బేసిక్గా మనకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, 2 types ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. అకౌంట్ ఏమంటాం మనము, రెవెన్యూ అకౌంట్ అంటాం. ఇంకొకటి ఏమంటాం మనము, క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక్కడ we should understand one important thing. Revenue account does not mean that it deals with the receipts. అంటే కేవలం రెవెన్యూ వచ్చే అకౌంటే రెవెన్యూ అకౌంట్ అనుకుంటే పొరపాటు. మనకి ఇక్కడ రిసిప్ట్స్ ఉంటాయి, ఇక్కడ రిసిప్ట్స్ ఉంటాయి, ఇక్కడ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇక్కడ కూడా మనకి ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది అన్నమాట. రైట్, ఇప్పుడు చూద్దాం ఈ రెవెన్యూ అకౌంట్ లోకి ఏమేమి ఉంటాయి అంటే 2 aspects ఉంటాయి. ఏంటో 2 aspects, ఒకటి వచ్చేసరికి మనకు రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి. ఏముంటాయండి, రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి. ఓకే, ఇంకోటి ఏముంటుంది మనకు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఓకే, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటిది, రెవెన్యూ అకౌంట్ లోకి వచ్చే డబ్బుని మనం ఏమంటాం, రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం. రెవెన్యూ అకౌంట్ నుండి వెళ్ళే డబ్బుని మనం ఏమంటాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి. సో రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సిమిలర్లీ మనకు క్యాప్ అకౌంట్ లో కూడా 2 ఉంటాయి. ఏంటివి అంటే ఒకటి వచ్చేసరికి మనకు క్యాపిటల్ రిసిప్ట్స్, ఇంకోటి వచ్చేసరికి మనకి ఏంటిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఏంటిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అవునా? సో ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ as the capital receipts. Capital receipts. Okay. And it is called as the capital expenditure. Okay. Capital expenditure. Capital expenditure. So capital receipts and capital expenditure. So ఈ రెండు విషయాలు ఇవి చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు చూద్దాం మనం బేసికల్లీ రెవెన్యూ రిసిప్ట్ అంటే ఏంటిది, క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఏంటిది, ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది. ఒకసారి రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి బేసికల్లీ అంటే ఇక్కడ ఇవి మనకు 2 types ఉంటాయి. ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 types. ఒకటి వచ్చేసరికి ఏమంటాము అంటే ట్యాక్స్ రిసిప్ట్ అంటాం. ఏమంటాము, ట్యాక్స్ రిసిప్ట్ అంటాం. ఇంకో దాన్ని మనం ఏమంటాము, నాన్ ట్యాక్స్ రిసిప్ట్ అంటాం. ఏమంటాము, నాన్ ట్యాక్స్ రిసిప్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే, ట్యాక్స్ రిసిప్ట్ అంటాం, నాన్ ట్యాక్స్ రిసిప్ట్ అంటాం. అవునా? సో ఇది 2 types ఆఫ్ మనీ దట్ కమ్స్ టు ద గవర్నమెంట్. అంటే ఏదైతే మీరు జిఎస్టీ రూపంలో కడతారో, ఏదైతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కడతారో, ఆ డబ్బులన్నీ కూడా మనకు ట్యాక్స్ రిసిప్ట్ రూపంలో రెవెన్యూ రిసిప్ట్స్ అవుతాయి, రెవెన్యూ రిసిప్ట్ రూపంలో వెళ్ళిపోతాయి అన్నమాట. ఏదైతే డబ్బులు మీరు ఫైన్స్ రూపంలో కానీ, గవర్నమెంట్ వస్తున్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ లో వస్తున్నటువంటి ప్రాఫిట్స్ కానీ, ఏమైనా లోన్ రికవరీస్ కానీ వచ్చిన డబ్బులనే మనకు నాన్ ట్యాక్స్ రిసిప్ట్ రూపంలో వచ్చేసి రెవెన్యూ రిసిప్ట్స్ గా మారి మళ్ళీ రెవెన్యూ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. సో దిస్ వాట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్. మరి అదే విషయాన్ని ఒకసారి మనం క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఇక 2 రకాలు ఉంటాయి. ఒకదాన్ని మనం ఏమంటామంటే నాన్ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. ఏమంటామండి, నాన్ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. ఇంకో దాన్ని మనం ఏమంటాము, డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. ఏమంటామండి, డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. అవునా? ఈ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి మనం లాస్ట్ లో చూసుకున్నాం. ఇప్పటి వరకే నాన్ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ మనం ఫస్ట్ చూసుకున్నాం. అవునా? సో మొత్తం స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అన్నమాట. అంటే బడ్జెట్ లో ఒక బడ్జెట్ గురించి మనం మాట్లాడితే ఆ బడ్జెట్ లో మనకు వచ్చే రెవెన్యూ కానీ మనం చేసే ఖర్చు కానీ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్ ఇలా ఉంటుంది. అవునా? సో టోటల్ 2 అకౌంట్స్ ఉంటాయి. ఏం అకౌంట్స్, రెవెన్యూ అకౌంట్ ఉంది, క్యాపిటల్ అకౌంట్ ఉంది. రెవెన్యూ అకౌంట్ లోకి వచ్చేటప్పుడు ఏంటిది, రెవెన్యూ రిసిప్ట్స్. క్యాపిటల్ అకౌంట్ లోకి వచ్చేటప్పుడు ఏంటిది, క్యాపిటల్ రిసిప్ట్స్. ఆ రెవెన్యూ అకౌంట్ మనం చేసే ఎక్స్పెండిచర్ ఏంటిది, రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ అకౌంట్ మనం చేసే ఎక్స్పెండిచర్ ఏంటిది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మరి రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఎలా ఉంటాయి, ట్యాక్స్ రిసిప్ట్, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, కార్పొరేట్ ట్యాక్స్, జిఎస్టీ, ఇవన్నీ కూడా మనకు ట్యాక్స్ రిసిప్ట్. నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్, ఫైన్స్, సర్వీసెస్, అదే విధంగా మనకు వచ్చినటువంటి ప్రాఫిట్స్, పిఎస్ఎస్ వచ్చినటువంటి ప్రాఫిట్స్, లోన్ రికవరీస్, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్. అదే ఇక్కడ చూడండి డిసిఆర్ తర్వాత మాట్లాడదాం. ఎన్డిసిఆర్, నాన్ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటిది, అప్పు రూపంలో కాకుండా, రుణం రూపంలో కాకుండా రుణేతర రూపంలో తెచ్చుకునే ఆదాయం. మరి ప్రభుత్వం అప్పు లేకుండా డబ్బులు ఎలా తెచ్చుకుంటుంది, సింపుల్ లాజిక్, ఆస్తులు అమ్మి తెచ్చుకుంటుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతున్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి వాటాను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం ద్వారా ప్రభుత్వానికి డబ్బులు అనేవి వస్తాయి. ఆ వచ్చిన డబ్బులు మనం ఏమంటాం, నాన్ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. ఏమంటామండి, నాన్ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్, ఓకే, money can be raised by the government by selling its assets. తన దగ్గర ఉన్న ఆస్తులను అమ్మేసి డబ్బు సమకూర్చుకోవచ్చు. దీన్ని నాన్ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటారు. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది. ఏ ఎక్స్పెండిచర్ వల్ల అయితే ప్రభుత్వానికి ఫ్యూచర్ లో ఎటువంటి ఆదాయం రాదు, దేర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రెవెన్యూ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఈ ఖర్చు చేస్తే నాకు ఫ్యూచర్ లో ఇంత ఆదాయం వస్తుంది అనుకుంటేనేమో
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఏమి ఆదాయం రాదు అనుకుంటే ఏమవుతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, జాగ్రత్త చూడండి ఇక్కడ. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీస్ వల్ల ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు వస్తాయా, రావు, అవునా కదా. అదే విధంగా లెటెస్ట్ సే ఇంట్రెస్ట్ పేమెంట్స్, అవునా, ఆడిట్ చేసినటువంటి అప్పుల మీద కట్టే వడ్డీలే కదా, దీనివల్ల ఏం రావు. నెక్స్ట్ వచ్చేసరికి సాలరీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్, దీనివల్ల ఏమైనా వస్తాయా, రావు. నెక్స్ట్ వచ్చేసరికి పెన్షన్స్ గివెన్ బై ది గవర్నమెంట్, సో దీనివల్ల ఏమైనా వస్తాయా, రావు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకొని చాలా అవసరం పడుతుంది మళ్ళీ మనకు. గ్రాంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అవునా, అంటే రాష్ట్రాలకు గుణంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని డబ్బులు ఇస్తుంది, డబ్బులు ఇచ్చేయమని చెప్తుంది. ఈ డబ్బుల్ని మీరు మీకు ఉపయోగపడే విధంగా ఫ్యూచర్ లో మీకు ఆదాయం వచ్చే కొన్ని సోర్సెస్ ని క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఎవరికి ఇస్తుంది, రాష్ట్రాలకు ఇస్తుంది. కానీ దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందా, రాదు. అంటే దీనివల్ల కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాదు. కాబట్టి ఎంత దేనిలో భాగం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో భాగం, అవునా కదా. సో ఇది అన్నమాట. అంటే ఈ ఏ ఎక్స్పెండిచర్ చూసినా కూడా డబ్బులు పోవడమే ఉంటుంది, కానీ దానివల్ల తిరిగి ఒక రూపాయి కూడా మనకి తిరిగి రాదన్నమాట. ఇటువంటి ఖర్చులు ఏమైనా ఉంటే దాన్ని మనం ఏమంటాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. నెక్స్ట్ ఏంటిది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, ఇది ఊరికి అలా ఆషామాషిగా చేసే ఖర్చు కాదు. ఇప్పుడు నేను ₹1 ఖర్చు పెడితే నాకు తిరిగి ఏమొస్తుందని ఆలోచిస్తాను. అంటే ఇఫ్ ఐఎమ్ స్పెండింగ్ సో మచ్ అమౌంట్ ఆఫ్ మనీ టుడే, వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ రిటర్న్ ఇన్ ద ఫ్యూచర్. అలా ఏమైనా రిటర్న్ వస్తేనే నేను ఖర్చు పెడతానని అన్నాను అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఏమంటామండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి. ఉదాహరణకు గవర్నమెంట్ ఏం చేసింది, ఏదో ఒక ఎయిర్పోర్ట్ కట్టింది, దానివల్ల ఫ్యూచర్ లో గవర్నమెంట్ కి లాభం వస్తుందా రాదా, డెఫినెట్ గా వస్తుంది, అవునా. లేకపోతే గవర్నమెంట్ ఏం చేసింది, సీ పోర్ట్ కట్టింది. ఏం కట్టింది, సీ పోర్ట్ కట్టింది. దానివల్ల మనకు షిప్స్ వచ్చేసి అక్కడ స్టేషన్ అవడం వల్ల మనకి ఏమొస్తుంది, సర్వీస్ ఫీజు కానీ లేకపోతే ఏదో లాభం వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఏదైతే ఒక హైవేస్ కట్టింది, నేషనల్ హైవేస్ నిర్మించింది, దానివల్ల మనం ఏం చేస్తాము, ఒక టూల్ గేట్ పెడతాము, దానివల్ల మనకు రెవెన్యూ అనేది వస్తుంది, రైట్. గవర్నమెంట్ ఏదైనా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీని ఏర్పాటు చేసింది, ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీకి వల్ల వచ్చే లాభాలు ఏవైతే అవన్నీ ఎవరికి వస్తాయి, గవర్నమెంట్కి వస్తాయి, అవును కదా. ఈ విధంగా ఏ ఖర్చు చేస్తే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో ఆ ఖర్చు మొత్తం మనం ఏమంటాము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఏమంటాము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ 4 aspects. What is the revenue receipt? What is the revenue expenditure? What is the capital receipt? What is the capital expenditure? రెవెన్యూ రిసిప్ట్ అంటే ఏం చెప్పాను, ట్యాక్స్ రూపంలో కానీ సర్వీస్ రూపంలో కానీ ఏదైతే డబ్బులు వస్తున్నాయో అవన్నీ కూడా మనకి ఏంటిది, రెవెన్యూ రిసిప్ట్స్, అవునా. అదే విధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏ ఖర్చు చేస్తే మనకు ఫ్యూచర్ లో ఎటువంటి ఆదాయం రాదు, మ్యాండేట్ గా చేయాల్సిన ఖర్చు ఏదైతుందో దాన్ని మనం ఏమంటాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్స్, ఏ డబ్బులు అయితే తిరిగి చెల్లించాలో, లేకపోతే ఉన్న ఆస్తులు అమ్మడం వల్ల, చేంజ్ ఆఫ్ అసెట్స్ క్రియేట్ చేయడం వల్ల ఏదైతే మనం డబ్బులు సమకూర్చుకుంటామో, ముఖ్యంగా నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా. దేర్ ఇస్ ద ఆర్గనైజేషన్ ఇన్ ద గవర్నమెంట్ కాల్డ్ దీపం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. సో ఈ దీపం ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే, వీఆర్ ట్రైంగ్ టు రేస్ మనీ బై సెల్లింగ్ ద అసెట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, అవునా కదా. సో అదే ఎన్డీసీఆర్ అని చెప్పేసి అంటాం. డీసీఆర్ అంటే యాక్చువల్గా డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటాము. దీని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు, రీజన్ ఫర్ దట్ తెలియదు. జనరల్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటిది అంటే, అప్పు రూపంలో ప్రభుత్వం తెచ్చుకునే డబ్బులు మనం ఏమంటామంటే డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం, అవునా. సో ఇది తర్వాత చూస్తున్నాం. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, ఎనీ మనీ విచ్ ఇస్ స్పెండ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్, నేషనల్ హైవేస్, ఇవన్నీ కూడా అంటే ఫ్యూచర్ లో ఏదో ఒక రెవెన్యూ క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేసే ఖర్చు మనం ఏమంటాము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అన్నది చెప్పి. సో ఇది మీ అన్నమాట, రైట్. హ్యావింగ్ అండర్స్టూడ్ దిస్, మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ తెలుస్తుంది. ఏంటో కాన్సెప్ట్ అంటే, దేర్ ఇస్ కాన్సెప్ట్ కాల్డ్ రెవెన్యూ డెఫిసిట్, అవునా. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది, ఇట్ ఇస్ నథింగ్ బట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. అంటే రెవెన్యూ అకౌంట్ లోకి నుండి మనం చేసే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది, రెవెన్యూ అకౌంట్ లోకి మనకు వచ్చే డబ్బులు రెవెన్యూ రిసిప్ట్స్ అవుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతుందో మనకు రెవెన్యూ డెఫిసిట్. ఉదాహరణకు ఈ ఇంటరిమ్ బడ్జెట్ ని మీరు పరిగణలోకి తీసుకుంటే, మొత్తం మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అడిగారు అనుకోండి, 36.5 lakh crores అన్నారు. ఓకే, ఎల్సిఎం రాస్తాం 36.5 lakh crores. మరి రెవెన్యూ రిసిప్ట్ ఎంత అంటే 30 lakh crores. 30 lakh crores, అవునా కదా. అంటే 36.5 lakh crores, 30 lakh crores. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు, 36.5 ప్లస్ 30 వచ్చి 6.5 lakh crores. ఇది డిఫరెన్స్ వచ్చింది. అంటే మన ప్రభుత్వానికి ఉన్నటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఎంత అని అడిగితే
ఏం చెప్పారు మీరు 6.5 lakh crores. 6.5 lakh crores is the excess money that government is spending on all these aspects more than the revenue receipts. అంటే ట్యాక్స్ రూపంలో కానీ సర్వీస్ రూపంలో కానీ ప్రాఫిట్స్ రూపంలో కానీ వచ్చే డబ్బులు కేవలం 30 లక్షల కోట్లు అయితే మనం ఖర్చు పెట్టే డబ్బులు ఎంత 36.5 లక్షల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. అంటే వీఆర్ స్పెండింగ్ మోర్ దెన్ వాట్ వీఆర్ యాక్చువల్లీ గెటింగ్. అంటే మనకి ఏమన్నట్టు డెఫిసిట్ ఉన్నాడు. ఎంత డెఫిసిట్ ఉంది 6.5 lakh crores డెఫిసిట్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కమింగ్ టు ద క్యాపిటల్ కంట్రోల్. మనం ఆస్తులు అమ్మడం వల్ల మనకు వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే కేవలం 80,000 కోట్లు మాత్రమే. ఏంటంటే 80,000 crores మాత్రమే. కేసీ అంటే 80,000 crores మాత్రమే. కానీ మనం ఎంత ఖర్చు చేస్తున్నాము అంటే 11.11 lakh crores మనం ఖర్చు చేస్తున్నాం. ఎంత 11.11 lakh crores ఖర్చు చేస్తున్నాం. మనం ఇక్కడ దీని గురించి మాట్లాడలేదు. ఇది ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు చెప్తాను మీకు. అంటే మనకు వచ్చే ఆదాయం ఏమో 80,000 కోట్ల రూపాయలు. మనం చేసే ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల అంటే ఫర్నిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి చేసే ఖర్చు 11.11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. అవునా కదా. ఇట్లా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ క్యాపిటల్ రిసిప్ట్స్. అవునా. ఇక్కడ ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏమంటున్నారో విషయంలో కన్సిడర్ ఎన్డీసీఆర్ ఎందుకు కన్సిడర్ చేయాలి అని చెప్తాను. అవునా. మైనస్ ఎన్డీసీఆర్. సో చేస్తే మనకి ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ 10.8 lakh crores. 10.8 lakh crores. That's what is what capital deficit. దాని ఏమంటే మనము క్యాపిటల్ డెఫిసిట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మన ప్రభుత్వానికి ఉన్నటువంటి రెవెన్యూ అకౌంట్ లో డెఫిసిట్ ఏమో 6.5 lakh crores. మన ప్రభుత్వానికి క్యాపిటల్ అకౌంట్ లో ఉన్నటువంటి డెఫిసిట్ ఎంత 10.8 lakh crores. సో మొత్తం డెఫిసిట్ ఎంత 10.8 ప్లస్ 6.5. 10.8 ప్లస్ 6.5 రెండు కలిసి ఎంత వస్తుంది మనకు సమ్వేర్ అరౌండ్ 16.5 lakh crores అనుకుందాం. 16.5 lakh crores అప్రాక్సిమేట్లీ అనుకుందాం. మనకి ఇట్ కెన్ గో 16.8 సంథింగ్. 16.5 lakh crores అంటే ఇంత అమౌంట్ మన దగ్గర తక్కువగా ఉంది. మన కదా. అంటే మనం ఇక్కడ ఏమో 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి 36.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాము. 36.5 ప్లస్ 11.11 అంటే ఆల్మోస్ట్ 47 lakh crores ఖర్చు చేస్తున్నాం. అంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంత అని అడిగారు. ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ బడ్జెట్ ఎలా తీసేస్తాను చూడండి. ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంత అని అడిగారు అనుకోండి. ఓకే, టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంత మనకు ఓకే 36.5 lakh crores ప్లస్ 11 ఇక్కడ మనకు 11.1 lakh మొత్తం ఎంత 47.6 lakh crores. 47.6 lakh crores. అవునా. మరి టోటల్ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత మనకు రెవెన్యూ రిసిప్ట్స్ 30 lakh crores. ఇక్కడ ఎంత 80,000 మన కదా మొత్తం 30.8. సో మైనస్ 30.8. అవునా. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు అప్రాక్సిమేట్ మనకు 16.8 lakh crores అనుకుందాం. అవునా. అంటే దిస్ 16.8 lakh crores is but fiscal deficit. అవునా. టోటల్ ఎక్స్పెండిచర్ 36.5 lakh crores 11.1 lakh crores మొత్తం 47.6 lakh crores. టోటల్ రిసిప్ట్స్ 30 lakh crores 80,000 30.8. ఓకే, డోంట్ గో ఫర్ ఎగ్జాక్ట్ న్యూమరికల్ క్యాల్కులేషన్, అప్రాక్సిమేట్ ఇస్తున్నాను. సో 16.8 lakh crores అంటే 16 లక్షల కోట్ల రూపాయలు మనకు డబ్బులు తక్కువ పడ్డాయి. అంటే మనం చేసే ఖర్చు ఏమో 47 లక్షల కోట్లు, మనకు వస్తున్నటువంటి ఆదాయం మాత్రం 30.5 లక్షల కోట్లు. మనకు ఆల్మోస్ట్ 16.5 lakh crores రూపీస్ మనకి ఏముంది డబ్బులు తక్కువగా ఉన్నాయి. మనకి తక్కువగా ఉన్న డబ్బులను మనం ఏమంటాము అంటే డెఫిసిట్ అంటాం. మొత్తానికి డెఫిసిట్ కాబట్టి దీన్ని మనం ఏమంటాం ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. ఏమంటాము ఫిస్కల్ డెఫిసిట్. సో ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇస్ నథింగ్ బట్ 16.5 or 16.8 lakh crores. అవునా కదా. మరి ఇంత డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలి ఇప్పుడు వస్తుందండి. యు విల్ గెట్ దట్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఏంటిది డెబ్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ రూపంలో ఆ డబ్బులు మనం ఏం చేయాలి సమకూర్చుకోవాలి. సో 16.8 lakh crores ఆఫ్ రూపీస్ మనము అప్పు చేసి డబ్బులు తెచ్చుకుంటాము. అవునా. అప్పు చేసి డబ్బులు తెచ్చుకుంటాం. దట్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఫిస్కల్ డెఫిసిట్. అర్థమవుతుందా. సో ఈ విధంగా మనకు బడ్జెట్ యొక్క స్టాటిస్టిక్స్ దాదాపుగా ఆల్మోస్ట్ ఈక్వల్ స్టాటిస్టిక్స్ పెడుతూ నేను మీకు ఇలస్ట్రేషన్ అనేది ఇస్తున్నాను అనమాట. రైట్. సో ఇండియాకు ఉన్నటువంటి ఫిస్కల్ డెఫిసిట్ ఎంత అని ఏం చెప్పాలి 16.8 lakh crores. ఇండియాకు ఉన్నటువంటి డెబ్ట్ క్యాపిటల్ డెఫిసిట్ ఎంత సేమ్. ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ పెట్టే బారోయింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఫిస్కల్ డెఫిసిట్ మీనింగ్ ఏంటిది గవర్నమెంట్ కి ఎంత బారోయింగ్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తుంది అనమాట. సో ఎంత 16.8 lakh crores బారోయింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్.
మన ప్రభుత్వానికి ఉన్నటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఎంత 6.5 lakh crores. ఎంత 6.5 lakh crores, రైట్? సో మొత్తం మనం రెవెన్యూ ఒకటి ఎక్స్పెండిచర్ ఎంత 36.5 lakh crores. రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత 30 lakh crores. అవునా? ప్రస్తుతం మనం చేసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత 11.1 lakh crores, రైట్? అదే విధంగా మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ లో నాన్ డెట్ ఎంత వస్తున్నాయి 80,000 కోట్లు మాత్రమే వస్తున్నాయి. డెట్ వచ్చేసరికి మనకి ఎంత అంటే 16 lakh crores మనము అప్పు చేసుకుంటున్నాం. క్లియర్? సో ఇది దీని మీనింగ్ అన్నమాట. సో దీని ద్వారా మీకు ఏమర్థమైంది? రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి అర్థమైంది, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అర్థమైంది. అవునా? సో ఫిజికల్ డెఫిసిట్ మనం రకరకాలుగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్ రాసుకోవచ్చు. ఇదే మనం చేసాం, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్. ఇంకో రకంగా ఏం రాయొచ్చు? we can say that it's equal to revenue deficit plus capital deficit. అంతే కదా? రెవెన్యూ డెఫిసిట్ ఏమో 6.5 lakh crores, క్యాపిటల్ డెఫిసిట్ ఏమో 10.5 lakh crores. మొత్తం కలిపి మనకి ఎంత వచ్చింది? 16.8 lakh crores మనకి రావడం జరిగింది. సో ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బడ్జెట్. క్లియర్? ఇప్పుడు having understood this, I tell you one more concept. ఏంటి ఆ కాన్సెప్ట్ ని చూస్తే, ఓకే వెరీ జాగ్రత్తగా అండి. మనకి ఇప్పుడు ఫ్యూ డెఫిసిట్స్ నాకు అర్థం చేసుకున్నాం. ఏంటంటే డెఫిసిట్ అర్థం చేసుకున్నాం మనము. ఒకటి we understood what is the fiscal deficit. ఓకే, we understood what is the revenue deficit. అవునా? ఇప్పుడు మనకు ఉన్న అర్థమైన తర్వాత మూడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రైమరీ డెఫిసిట్. అవునా? వాట్ ఇస్ ద ప్రైమరీ డెఫిసిట్? ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? ప్రైమరీ డెఫిసిట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇస్ నథింగ్ బట్ ప్రైమరీ డెఫిసిట్. అవునా? ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక పర్సన్ ఏం చేశాడు అంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం మొత్తం ఫిజికల్ డెఫిసిట్ ఎంత వచ్చింది? 16.5 lakh crores అప్రాక్సిమేట్లీ అనుకున్నాం. 16.5 lakh crores అనుకున్నాం. అవునా? అయితే మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి అంటే, వీఆర్ పేయింగ్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 11 lakh crores. 11 lakh crores మనం ఏం చేస్తున్నాము? ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేస్తున్నాం. అంటే దీనివల్ల మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది? సమ్వేర్ అరౌండ్ 5.5 lakh crores. అవునా? దిస్ ఇస్ కాల్డ్ as what? ప్రైమరీ డెఫిసిట్. దిస్ కాల్డ్ as what? ప్రైమరీ డెఫిసిట్. ఏంటి మీనింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అవునా? ఇది 1 lakh rupees. ఆ వ్యక్తి ఖర్చు పెడుతున్నాడు. ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఈ స్పెండింగ్ అరౌండ్ 1,30,000 ఎవ్రీ మంత్. సంపాదించేమో 1,00,000 రూపాయలు, చేసే ఖర్చు ఎంత? 1,30,000 చేస్తున్నాడు. అవునా? ఎవరైనా ఈ ఎగ్జాంపుల్ చూసి మీకు ఏమనిపిస్తుంది? ఆ వ్యక్తి ఫినాన్షియల్లీ ఇండిసిప్లిన్ పర్సన్ గా మనకు అనిపిస్తుంది. అవునా కదా? ఎందుకంటే 30,000 ఎక్కువ ఖర్చు చేస్తుంది. అవునా కదా? మనం 30,000 ఎక్కువ ఖర్చు చేయాలంటే 30,000 రూపాయలు అప్పు తెచ్చుకొని ఏం చేయాలి? ఖర్చు చేయాలి, రైట్? సో దిస్ ఇస్ కాల్డ్ as what? 1,30,000 minus 1 lakh is called as 30,000. That's nothing but fiscal deficit. అంటే ఆ వ్యక్తి విషయంలో ఫిజికల్ డెఫిసిట్ ఎంత అంటే 1.3 lakh ఏమో ఖర్చు అండ్ 1 lakh వచ్చేసరికి ఆ వ్యక్తికి ఉన్న ఆదాయము మొత్తం 0.3 lakh అంటే 30,000 రూపీస్ ఫిజికల్ డెఫిసిట్. మనం అబ్బాయి గురించి మనం తిడతాం. ఏమని చెప్తాము? 30,000 రూపీస్ నువ్వు ఫిజికల్ డెఫిసిట్ క్రియేట్ చేస్తావా? ఇది కరెక్ట్ అని చెప్పేసి చెప్తే అప్పుడు అబ్బాయి ఏమంటాడు? లేదు సార్, నేను 1.3 lakhs నేను ఖర్చు చేస్తున్నాను కదా, ఈ 1.3 lakhs లో నేను 20,000 రూపీస్ ఐఎమ్ పేయింగ్ ఇంట్రెస్ట్. నేను ఏం కడుతున్నాను? వడ్డీలు కడుతున్నాను. దేని మీద వడ్డీలు కడుతున్నాను? ఇప్పటి వరకే నా తల మీద ఉన్నటువంటి అప్పు ఏదైతే ఉందో, మా తాతలు ముత్తాతలు నాకు ఇచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో, ఆ అప్పు మీద నేను 20,000 నెలకు వడ్డీ కడుతున్నాను. ఒకవేళ వడ్డీలు కట్టే పని లేకపోతే నా ఎక్స్పెండిచర్ 1.3 ఉండదు, 1.1 lakh ఉంటుంది. అప్పుడు నా డెఫిసిట్ వచ్చేసరికి ఎంత ఉంటుంది? 10,000 మాత్రమే ఉంటుంది. అప్పుడు దీన్ని మనం ఏమంటాం అంటే ప్రైమరీ డెఫిసిట్ అంటాం. ఏమంటామండి? ప్రైమరీ డెఫిసిట్ అంటాం. అంటే బేసికల్ గా ఏంటంటే, ఆ వ్యక్తికి వడ్డీలు కట్టే పని లేకపోతే, వడ్డీలు కట్టాల్సిన అవసరమే లేకపోతే, you would not have made 30,000 rupees of fiscal deficit. You would have become much 10,000 మాత్రమే. ఆ 10,000 మనం ఏమంటాం? ప్రైమరీ డెఫిసిట్. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ లో మనకు 30,000 అనేది మనకు ఫిజికల్ డెఫిసిట్ వచ్చింది. ఈ 30,000 కి వడ్డీలు కట్టిందంటే 20,000 రూపాయలు కాబట్టి దాని తీసి ఎంత? 10,000 రూపాయలు. దీన్ని మనం ఏమంటాం? ప్రైమరీ డెఫిసిట్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఫిజికల్ డెఫిసిట్ అంటాం. అవునా? సో ఫిజికల్ డెఫిసిట్ లోకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీస్తే వచ్చేది ఏంటి మనకు? ప్రైమరీ డెఫిసిట్. అవునా? సో ప్రైమరీ డెఫిసిట్ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ payments. Revenue deficit is nothing but revenue expenditure minus revenue receipts. And fiscal deficit is nothing but it is the total expenditure minus total receipts. Clear? So, this is the vision, right? Ingot untundi. Effective revenue deficit untundi. Ingot entadi effective revenue deficit ERD అని చెప్పేసి అంటారు. Effective revenue deficit అంటే ఏంటి అంటే expenditure ఉంది.
రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీకు ఏమేమి ఉందని చెప్పాను, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయని చెప్పాను, సబ్సిడీస్ ఉంటాయని చెప్పాను, పెన్షన్స్ ఉంటాయని చెప్పాను, మెయింటెనెన్స్ ఉంటాయని చెప్పాను, సాలరీస్ ఉంటాయని చెప్పాను. దాంతో పాటు పైన ఒకటి రాశాను, ఏమని రాశాను, గ్రాంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రాశాను, అవునా కదా. ఆ గ్రాంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి రెవెన్యూ ఫ్యూచర్ లో రాదు, అందుకని ఏంటిది రెవెన్యూ ఎక్స్పెండిచర్. కానీ ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు దేనికోసం ఖర్చు పెడతాయి, ఒక మెట్రో ట్రైన్ కట్టడానికి డబ్బులు ఖర్చు పెడతాయి, అవునా కదా. మెట్రో ట్రైన్ కట్టడానికి ఏంటిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అవునా కదా. అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయినా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో అది ఏంటిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, ఉపయోగపడే ఎక్స్పెండిచర్ చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు అనేది ఇవ్వడం ఉంటుంది అనమాట. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇది ఒక మెట్రో ట్రైన్ కట్టాయనుకోండి, ఈ మొత్తం 60 కిలోమీటర్ల మెట్రో ట్రైన్ లో నాకు ఎన్ని స్టేషన్లు ఉంటాయి, ఒక 60 స్టేషన్లు ఉంటాయి, ఎన్ని పిల్లర్లు ఉంటాయి, ఒక 600 పిల్లర్లు ఉంటాయి. ఒక్కొక్క పిల్లర్ పైన అడ్వర్టైజ్మెంట్ ఎన్ని డబ్బులు వస్తాయి, మొత్తం ట్రైన్ పైన నేను అడ్వర్టైజ్మెంట్ ఎన్ని డబ్బులు వస్తాయి, ట్రైన్ లో ఉన్నటువంటి టీవీ అడ్వర్టైజ్మెంట్ ఎన్ని డబ్బులు వస్తాయి, ఆ ట్రైన్ లో వెళ్ళే ప్యాసింజర్ వల్ల నాకు ఎన్ని డబ్బులు వస్తాయి, అవునా కదా. ఆ యొక్క ప్రిమిసెస్ లో నేను ఎవరికైనా రెండుకి డబ్బులు వస్తాయి. ఇవన్నీ లెక్క చేసుకొని ఓకే నేను ఇప్పుడు ఇంత ఖర్చు పెడితే నాకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతాయి, అవునా. ఈ ఖర్చు ఓవరాల్ గా మంచి ఖర్చు చెడ్డ ఖర్చు అంటే ఓవరాల్ గా దేశానికి మంచిదే కదా. కాబట్టి అటువంటి ఖర్చును మనం ఎక్స్క్లూడ్ చేస్తే, అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో ఆ ఖర్చును మనం ఎక్స్క్లూడ్ చేస్తే అప్పుడు ఏమైతే రెవెన్యూ డెఫిసిట్ తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది, ఎంతైతే ఆ ఖర్చును తీసేసామో అంత తగ్గిపోతుంది. కాబట్టి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఇస్ నథింగ్ బట్ రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఓకేనా. సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది, రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దీన్ని మనం ఏమంటాం, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాం. ఏమంటాము, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. క్లియర్. సో ఇదన్నమాట దీని యొక్క మీనింగ్స్. కాబట్టి మీకు ఈ 4 థింగ్స్ అర్థమయ్యాయి అనుకోండి. యాక్చువల్గా ఈ 4 చెప్పడానికే మీకు ఆ మొత్తం స్ట్రక్చర్ చెప్పడం జరిగింది అనమాట, రైట్. సో ఈ 4 మీకు అర్థమైతే యు ఆర్ వెరీ గుడ్ టు అండర్స్టాండ్ ద టుడేస్ బడ్జెట్. క్లియర్. స్టార్ట్ చేద్దామండి. yes let's make a start. సో ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ఇప్పటి వరకు మనం ఏదైతే చూసుకున్నామో ఇప్పటి వరకు మనం చూసుకున్నటువంటి కంప్లీట్ కాన్సెప్ట్స్ మనకు బడ్జెట్ లో కనిపిస్తాయి, అట్ ది ఎండ్ లో కనిపిస్తాయి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బడ్జెట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వెరీ సింపుల్ గా జనరల్ గా ఎవ్రీ ఇయర్ ఎంట్రీ బడ్జెట్ లో కూడా ట్యాక్స్ సంబంధించిన విషయాలు ప్రకటించడం జరుగుతుంది, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఈసారి అటువంటి ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మనం న్యూస్ పేపర్ చదివిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తున్న విషయం ఏంటంటే Shri Narendra Modi government is very confident of making it for the 3rd time in the elections. అది బంపర్ మెజారిటీతో కాన్ఫిడెన్స్ గా ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. లేకపోతే ఏం చేసే వాళ్ళు ఈ బడ్జెట్ లో కొన్ని సోప్స్ ఇవ్వడము, కొన్ని ప్రజలు అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేయలేదు అన్నమాట. ఫస్ట్ పాయింట్. ఓకే. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ కొద్దిగా యాడ్ చేస్తూ వచ్చింది. ఎలా యాడ్ చేసింది, ఒక ఇయర్ ఏమంది సబ్కా సాత్ సబ్కా వికాస్ అంది డెవలప్మెంట్. అంటే అందరితో పాటు ఉండాలి, అందరి యొక్క క్షేమం చూడాలి. మనం సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి వికాసం ఉండాలి. నెక్స్ట్ ఏమన్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్, అందరి యొక్క నమ్మకాన్ని మనం చూడాలి అని చెప్పేసి. ఈసారి ఏం యాడ్ చేశారంటే సబ్కా ప్రయాస్, అంటే అందరూ ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని చెప్పేసి సబ్కా ప్రయాస్ అని చెప్పేసి యాడ్ చేయడం జరిగింది. చేసి ఏం చేయాలి అంటే 2047 వరకు ఇండియాను ఒక డెవలప్డ్ కంట్రీగా తీసుకురావాలి. 2047 ఇస్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే 100 years ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో బై 2047 దే వాంటెడ్ టు సీ టు దట్ ఇండియా హస్ బికమ్ ఎ డెవలప్డ్ ఎకానమీ. అది దీని యొక్క ఇంపార్టెన్స్. క్లియర్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇయర్స్ చాలా చాలా ముఖ్యం మనకు. 2047 is also target for elimination of sickle cell anemia from the country. 2070 is the target to have net zero carbon emission. సో ఈ ఇయర్స్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ కూడా మోస్ట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఉంటుంది కాబట్టి నేను కొన్ని పాయింట్స్ మీద నేను స్ట్రెస్ చేస్తాను. ఆ పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో 2047 డి వాంట్ బికమ్ డెవలప్డ్ ఎకానమీ, రైట్. నెక్స్ట్ ఒకసారి మీరు చూసినట్లయితే సో బేసికల్గా ఈ బడ్జెట్ లో మనం ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసింది 3 types ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ ఆర్ 3 types ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఒకటి వచ్చేసరికి మనకు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండో వచ్చేసరికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడో వచ్చేసరికి మనకు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవునా? ఫిజికల్, డిజిటల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువగా మనము దృష్టి పెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జిఎస్టీ. అవునా? సో మీరు చూస్తే యాజ్ అ పార్ట్ ఆఫ్ పీపుల్ సెంట్రిక్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ లో భాగంగా
ఈ జిఎస్టి పరిధిలోకి చాలా మంది రావడం జరిగింది. అంటే ఏంటిది, చాలా మందిని జిఎస్టిలో మనం భాగస్వామ్యం చేయడం జరిగింది. దీని ద్వారా ఏమైపోయింది అంటే ఈ యొక్క రెగ్యులర్ ఎకానమీ అనేది దూసుకుపోవడానికి, అంటే బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తున్నటువంటి ఎకానమీ కాకుండా ఫోర్త్ గ్రౌండ్ లో నడుస్తున్నటువంటి ఎకానమీ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐఎఫ్ఎస్సి ఆఫ్ గిఫ్ట్ సిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా సార్లు మన బడ్జెట్ లో వస్తుంది. గిఫ్ట్ అంటే ఏంటి అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్నాలజీ సిటీ. ఏంటది? గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్నాలజీ సిటీ. ఐఎఫ్ఎస్సి అంటే ఏంటిది? ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్. బేసికల్గా ఏంటి అంటే IFSC is the place where we have the only international or India International Exchange, which is nothing but the only international stock exchange of the country. 2017 సంవత్సరంలో గాంధీనగర్ లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీ ఏదైతే ఉందో ఈ గిఫ్ట్ సిటీలో ఐఎఫ్ఎస్సి అనే ఒక ప్లేస్ ఉంటుంది, ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లో మనకి ఏముంది అంటే ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఉంది. దట్ ఇస్ నథింగ్ బట్ ద ఓన్లీ ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ద కంట్రీ. ఓన్లీ ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ద కంట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఏమైంది బేసికల్ గా అంటే వేరే దేశాల నుండి, ప్రపంచ దేశాల నుండి ఇన్వెస్ట్మెంట్ ని గ్యాదర్ చేసుకోవడానికి ఇది ఒక విండోగా పనికొస్తుంది మనకు అని చెప్పేసి చెప్తున్నాము. సో దిస్ హాస్ బికమ్ ఎ విండో ఫర్ అట్రాక్టింగ్ ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటు ద కంట్రీ. ఇది ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది గాంధీనగర్ లో, ఇక్కడ ఉందండి గాంధీనగర్ లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఉందండి ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ప్రోయాక్టివ్ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్. ఓకే, ఇంక్లూసివ్ డెవలప్మెంట్ లో భాగంగా ఏం చేస్తారు? ప్రోయాక్టివ్ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్. ఇన్ఫ్లేషన్ ఏంటిది? ద్రవ్యోల్బణం మన కదా. ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడం అంటే వచ్చినప్పుడు కంట్రోల్ చేయడము, ముందే కంట్రోల్ చేసుకుంటూ ఉండమా అంటే అది ద్రవ్యోల్బణం అనే పరిస్థితి రాకుండా ముందే, అంటే అది మనం ఇంపాక్ట్ చేయకుండా ప్రొయాక్టివ్ మనం వెళ్ళి దాన్ని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు, ద్రవ్యోల్బణం వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల బాగా ఇంపాక్ట్ అయ్యేది పూర్ పీపుల్, నాట్ ద రిచ్ పీపుల్. అవునా? రిచ్ పర్సన్ కి ధరలు పెరిగితే వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, చీమ కుట్టినంత కూడా ఉండదు. కానీ ఒక పూర్ పర్సన్ కి ఏదైనా ధరలు పెరిగాయనుకోండి, వాటి సేవింగ్స్ అన్ని ఏమైపోతాయి? ఖాళీ అయిపోతాయి. కాబట్టి ప్రొయాక్టివ్ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ చేయడం వల్ల మనం ఇంక్లూసివ్ డెవలప్మెంట్ లో మనము భాగస్వామ్యం అవుతున్నాం అనే విషయం మనం అర్థమవుతుంది అన్నమాట. రైట్? నెక్స్ట్, సో ఈ విధంగా మనము చెప్పడం జరిగింది. ఇంకోటి మనము గ్రోత్ పరంగా తీసుకుంటే మనం ఇండియా యొక్క డాలర్ జీడిపి గ్రోత్ అండ్ వరల్డ్ యొక్క డాలర్ జీడిపి గ్రోత్ కంపేర్ చేస్తే ఇండియా యొక్క డాలర్ జీడిపి గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది. మనము ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ రేట్స్ మనము డాలర్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. మనం మెజర్ చేసినప్పుడు ఇండియా యొక్క వాల్యూ అనేది ప్రపంచంలో కంటే ఎక్కువ ఉంది. మీరు చూస్తుంటే ఈ యొక్క ఏదైతే మనకు ఎల్లో కలర్ ఉందో, ఎల్లో కలర్ లైన్ పైకి ఉంది అండ్ బ్లూ కలర్ లైన్ మనకి కిందకి ఉంది. బ్లూ వచ్చేసరికి వరల్డ్, ఇండియా ఎల్లో వచ్చేసరికి మనకు ఉన్నటువంటి ఇండియా అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తారంటే ఇంక్లూసివ్ డెవలప్మెంట్ ఇండియాలో ఉందని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి బేసికల్ గా మొత్తం బడ్జెట్ లో ఉన్న రెండు ఆస్పెక్ట్స్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏంటి అన్న ఆస్పెక్ట్స్ అంటే ఒకటి వచ్చేసరికి మనకు ఫోకస్ ఏరియా, ఒకటి వచ్చేసరికి ఏంటి మనకు ఫోకస్ ఏరియా ఆస్పెక్ట్ అన్నమాట. ఫోకస్ ఏరియాస్ లో రెండు ఆస్పెక్ట్ వచ్చేసరికి బేసికల్ గా ఏంటంటే స్ట్రాటజీస్. రెండు ఆస్పెక్ట్ ఏంటి మనకు? స్ట్రాటజీస్. ఒకటేమో ఫోకస్ ఏరియా, రెండు వచ్చేసరికి స్ట్రాటజీ. ఈ ఫోకస్ ఏరియా ఏమో ఏ పార్ట్ పైన ఫోకస్ చేశారంటే 4 ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేస్తారు. దాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. స్ట్రాటజీస్ వచ్చేసరికి మొత్తం మనకి ఏంటంటే 5 స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 5 స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకు స్ట్రాటజీ? అమృత్ కాల్ కోసం స్ట్రాటజీ అన్నమాట. దిస్ స్ట్రాటజీ ఇస్ ఫర్ వాట్? అమృత్ కాల్. అదే విధంగా ఫోకస్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి మనకు? 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మనకు? 2 ఫోకస్ ఏరియాస్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ ఫోకస్ ఏరియాలో 1 లో వచ్చేసరికి మనం 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే 2 ఆస్పెక్ట్ అంటే ఒకటి గరీబ్ కళ్యాణ్, ఒకటి అంటే పేదవాళ్ళ కోసం ఉద్దేశించబడ్డది ఒకటి. రెండోది వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ యూత్, ఎంపవర్మెంట్ ఆఫ్ ద యూత్. సో గరీబ్ కళ్యాణ్ కోసం ఏం చేశారు, ఎంపవర్మెంట్ ఆఫ్ ద యూత్ కోసం ఏం చేశారు, ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫోకస్ ఏరియాలో ఉన్నటువంటి విషయాలు అన్నమాట. ఫస్ట్ ఫోకస్ ఏరియాలో ఉన్న విషయాలు. సెకండ్ ఫోకస్ ఏరియా వచ్చేసరికి 2 విషయాల పైన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఏంటి 2 విషయాలు? ఒకటి వచ్చేసరికి అన్నదాత అంటే ఫార్మర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి ఏంటంటే నారీ శక్తి. ఎవరి మీద? నారీ శక్తి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మన అన్నదాత అండ్ నారీ శక్తి. ఇది వచ్చేసరికి మనకు సెకండ్ ఫోకస్ ఏరియా, ఇదేమో ఫస్ట్ ఫోకస్ ఏరియా. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫోకస్ ఏరియా, వచ్చేసరికి సెకండ్ ఫోకస్ ఏరియా. సో గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్ స్పెసిఫైడ్ బై ద ఇంటర్మ్ బడ్జెట్ అడిగారు అనుకోండి, యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు టెల్ దట్ వన్ ఇస్ పూర్, అది నథింగ్ బట్ గరీబ్ కళ్యాణ్. రెండోది వచ్చేసరికి యూత్, ఎంపవర్మెంట్ ఆఫ్ ద యూత్. మూడోది వచ్చేసరికి ఏం చెప్పాలి మీరు? అన్నదాత, ఫార్మర్స్. నాలుగు వచ్చేసరికి నారీ శక్తి, విమెన్. రైట్? సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్టు మనకు గరీబ్ కళ్యాణ్ అంటే
పేద వాళ్ళ కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టింది, ఏమేమి చేసింది అని ఒకసారి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఈ ప్రభుత్వం అనేది 2.7 లక్షల కోట్ల రూపాయల మేరకు సేవింగ్స్ సాధించింది. 2.7 lakh crores of rupees savings have been achieved in the form of what? Direct benefit transfer. ఉదాహరణకు తీసుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ ఒక స్కీమ్ ఉంది. పిఎం కిసాన్ అనే స్కీమ్ ద్వారా మీరు చూసినట్లయితే అది రిలేటెడ్ టు ఫార్మర్స్, బట్ డీబీటీ చెప్తున్నాను. ప్రతి రైతు అకౌంట్ లో సంవత్సరానికి 6,000 రూపాయలు అనేది జమ చేయడం జరుగుతుంది. అవునా? ఇట్లాగా మీరు దేశవ్యాప్తంగా 60,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 60,000 కోట్ల రూపాయలు ఎక్కడైనా ఏదైనా లీకేజ్ జరుగుతుందా? ఛాన్సే లేదు. ఎందుకు అంటే జాయింట్ రెడీ ఏంటది, మనకు ఉన్నటువంటి ఆధార్ కార్డు కానీ, మనకు ఉన్నటువంటి పాస్బుక్ కానీ, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ల్యాండ్ అకౌంట్ కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ కానీ, సో ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మనకి ఏం చేసాము అంటే లింక్అప్ చేసాం. మన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ మొబైల్ నెంబర్, ఈ మూడు కూడా మనం ఏం చేసాము, లింక్అప్ చేసాం. ఈ లింక్అప్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఎవరి అకౌంట్ పడతాయి, ఒక ఫార్మర్స్ అకౌంట్ పడతాయి. ఇక్కడ ఎక్కడ కూడా మీకు వేస్టేజ్ అనేది లేదు. సో ఇది వరకు ఇంప్లిమెంట్ చేస్తే ప్రోగ్రామ్స్ లా కాకుండా ఇలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇప్పటి వరకు 2.7 లక్షల కోట్ల రూపాయలు వేస్టేజ్ అవ్వకుండా నివారించబడ్డాయి. డైరెక్ట్ గా బెనిఫిట్ అనేది పూర్వాలకు అందిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్, 25 crore number of people have moved from multi-dimensional poverty, not normal poverty, multi-dimensional poverty. ఒకసారి స్లైడ్ చూడండి, ఇక్కడ 2013-14 ఎప్పుడైతే మనకు ఈ యొక్క యూపీఏ గవర్నమెంట్ ఎండ్ అయిపోయిందో అప్పటికి మీరు చూస్తుంటే 29.2% జనాభా, అంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో 29.2% జనాభా మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు. కానీ ఈ రోజు మీరు చూసినట్టయితే 11.3% జనాభా మాత్రమే మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు. అంటే దీని రెండింటి మధ్యన ఒకసారి మీరు డిఫరెన్స్ తెచ్చారనుకోండి, సమ్వేర్ అరౌండ్ 18% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ రిమూవ్ ఫ్రమ్ పావర్టీ. అవునా? అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో 18% మనకి ఎంత వస్తుంది, 25 crores. అంటే 25 కోట్ల మంది జనాభాను పావర్టీ నుండి మనం బయటికి రావడం జరిగింది. ఏం పావర్టీ? మల్టీ డైమెన్షనల్ పావర్టీ. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే అక్కడ ఎడ్యుకేషన్ చూస్తాము, హెల్త్ కేర్ చూస్తాము, అదే విధంగా మనకు ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూస్తాం. ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే జస్ట్ ఎంత డబ్బు సంపాదిస్తున్నారు కాదు, ఆ ఇంట్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా, ఆ ఇంట్లో వాళ్ళకు మొబైల్ ఉందా, ఆ ఇంట్లో వాళ్ళకు గ్యాస్ సిలిండర్ ఉందా, ఆ ఇంట్లో వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా లేవు, ఇవన్నీ విషయాలు పరిగణలోకి తీసుకొని మల్టీ డైమెన్షనల్ పావర్టీ మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ప్రకారం చెక్ చేస్తే గత 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పావర్టీ నుండి బయటపడ్డారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నాము. 7 ఫర్ గరీబ్ కళ్యాణ్. నెక్స్ట్ వచ్చేసరికి 7.78 lakh, not 7.8, 78 lakh people or street vendors got the help through PM Swanidhi. అవును కదా? కోవిడ్ టైంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే కోవిడ్ టైంలో మనకు చాలా మంది కూడా ఈ యొక్క రోడ్ సైడ్ ఎవరైతే వెండర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా వాళ్ళ బిజినెస్ ఆగిపోయాయి, వాళ్ళు ఎటువంటి ఆదాయం లేకుండా ఉన్నారు. మరి కోవిడ్ అయిపోయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ లేదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, చాలా కరెక్ట్ టైంకి PM స్వానిధి అనే ఒక స్కీమ్ ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్క స్ట్రీట్ వెండర్ కి 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఇచ్చింది. ఒకవేళ 10,000 రూపాయలు మనకి తిరిగి చెల్లించినట్టయితే ఒక సంవత్సరం కాలంలో మళ్ళీ 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనకు దాదాపుగా 78 లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ దీని ద్వారా బెనిఫిట్ పొందడం జరిగింది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా దీని ద్వారా బెనిఫిట్ పొందేది ఎవరు? పేదవాళ్ళు బెనిఫిట్ పొందారు. కాబట్టి ఫస్ట్ ఫోకస్ ఏరియాలో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ ఎవరు? గరీబ్ కళ్యాణ్, దేశ కళ్యాణ్. క్లియర్? సెకండ్ వచ్చేసరికి మనకి ఇది ఎంపవర్మెంట్ ఆఫ్ ద యూత్. మరి యూత్ కోసం ఏమి చేశారు? ఫస్ట్ వన్, యూత్ అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్. కాబట్టి ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా 1.4 crore youth in the country have been trained under Pradhan Mantri Kaushal Vikas Yojana. So 1.4 crore youth have been trained under Skill India. రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్, దాదాపుగా 43 కోట్ల ముద్రా లోన్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. మీకు అందరికి ఐడియా ఉండాలి, ముద్రా మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఈ క్లాస్ కేవలం బడ్జెట్ లో ఏం చెప్పారన్నది కాదండి, ఇక్కడ మనం వాడుతున్నటువంటి ప్రతి పదంలో ఎక్కడ మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందో దాన్ని చూసి మనం అనలైజ్ చేయాలి. ముద్ర అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ఈ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనేది మనకు సిడ్బీకి ఒక సబ్సిడీగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా మనం ప్రధానమంత్రి ముద్రా యోజన, ఏం యోజన అండి?
ప్రధానమంత్రి ముద్రా యోజనని మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా మనం ఏం చేస్తున్నామంటే 3 types ఆఫ్ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏంటో 3 types ఆఫ్ లోన్స్? ఒకటి వచ్చేసరికి మనకు శిశు 50,000 లోపు ఇచ్చే లోన్ అంతా కూడా మనకి దీని కిందకి వస్తుంది, శిశు కిందకి వస్తుంది. రెండోది వచ్చేసరికి ఏంటిది? కిషోర్ 50,000 నుండి 5 లక్షల వరకు ఇచ్చే లోన్స్ అన్ని మన దీని కిందకి వస్తున్నాయి, కిషోర్ కిందకి వస్తుంది. మూడోది వచ్చేసరికి తరుణ్, అంటే 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఇచ్చే లోన్స్ అని కూడా మనకు తరుణ్ కిందకి వస్తుంది. అవునా? సో ఈ ఆస్పెక్ట్స్ లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా అవునా? శిశు, కిషోర్, తరుణ్ అప్ టు 50,000 టు 5 lakhs, 5 lakhs టు 10 lakhs. సో ఇటువంటి లోన్స్ మొత్తంగా ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు అంటే 43 కోట్ల లోన్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈస్ ద అన్సెక్యూర్డ్ లోన్, నాన్ కొలాటరల్ లోన్. ఏం లోను? నాన్ కొలాటరల్ లోన్. సో దీని ద్వారా కూడా ఎవరు బెనిఫిట్ పొందారు? యూత్ అనేది బెనిఫిట్ పొందడం జరిగింది. దాంతో పాటు కూడా పిఎం శ్రీ స్కూల్స్ ఉన్నాయి. ఈ పిఎం శ్రీ స్కూల్స్ ఈసారి ఏం చేస్తే అలొకేషన్ పెంచేశారు. ఇదివరకు 4,000 కోట్లు ఉండి ఇప్పుడు ఏం చేశారు? కానీ 6,050 కోట్లు పిఎం శ్రీ స్కూల్ కి అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ ద స్కూల్స్ విత్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కూడిన స్కూల్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంకోటి నెంబర్ ఆఫ్ ఐఐటీస్ తీసుకోండి, నెంబర్ ఆఫ్ ఎయిమ్స్ తీసుకోండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకోండి, నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ తీసుకోండి, అన్ని కూడా పెరిగాయి. ఐఐటీస్ వచ్చేసరికి 16 to 23 అయినాయి, ఎయిమ్స్ వచ్చేసరికి 7 to 22 అయినాయి, అండ్ యూనివర్సిటీస్ వచ్చేసరికి 723 నుండి 1,113 యూనివర్సిటీస్ మనకు అవడం జరిగింది. అంటే దీని ద్వారా ఎవరు బెనిఫిట్ పొందారు? మనకు యూత్ అనేది బెనిఫిట్ పొందడం జరిగింది. కాబట్టి మనకు గరీబ్ కళ్యాణ్ అయిపోయింది, యూత్ పవర్ కూడా అయిపోయింది. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరున్నారు అంటే మనకు అన్నదాత ఉంది, అదేవిధంగా నారీ శక్తి ఉంది. ఒకసారి మీరు అన్నదాత చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నదాత అంటే మనకు గుర్తు రావుతుంది పిఎం కిసాన్. పిఎం కిసాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఏంటది? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఎవ్రీ రైతు అంటే ఎవ్రీ ఫార్మర్ అకౌంట్ లోకి 6,000 రూపీస్ 3 ఇన్స్టాల్మెంట్స్ లో రావడం జరుగుతుంది. 2,000 అవునా కదా? సో దీని ద్వారా ఎంతమంది ఫార్మర్స్ ఇప్పుడు బెనిఫిట్ పొందారు అంటే 11.8 crore farmers have been benefited because of PM Kisan. అంటే 11.8 కోట్ల మంది ఫార్మర్స్ కి ఎవ్రీ ఇయర్ పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా 6,000 రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ రూపంలో అందడం జరుగుతుంది అన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నానో డిఏపి. నానో డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్. అంటే ఇది ఇక్కడ లేదు కదా, ఇంకో దగ్గర ఇచ్చారు, మాట్లాడదాం దాని గురించి మనం మాట్లాడదాం. రెండోది 4 crore farmers have been benefited out of ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో ఇట్స్ ద క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇట్స్ వాట్ స్కీమ్? క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. అవునా? ఎవరికి ఇస్తారు? ఫార్మర్స్ కి ఇస్తారు. అంటే ఫార్మర్ పెట్టుబడి పెట్టి ఏదైనా ఒక పంటను పండించినప్పుడు ఆ పంట వల్ల నష్టం రావచ్చు. ఎలా రావచ్చు? నేచురల్ కలామిటీస్ వల్ల పంట నష్టపోవచ్చు. మరి నష్టపోయినప్పుడు ఫార్మర్ పెట్టుబడి పోతుంది కదా, అటువంటి నష్టం రాకుండా ఉండాలంటే ప్రతి ఫార్మర్ ఏం చేయాలంటే కొద్ది ప్రీమియం చెల్లించాలి. ఎలా చెల్లించాలి అంటే ఖరీఫ్ క్రాప్ వచ్చేసరికి 2% ప్రీమియం చెల్లించాలి. ఎంత అయితే అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాంట్లో 2%. ఎంత అమౌంట్ వచ్చిందని గవర్నమెంట్ చెప్తుంది, దాంట్లో 2% చెల్లించాలి. అదే రబీ క్రాప్ అనుకోండి, ఎంత చెల్లించాలి? 1.5% చెల్లించాలి. అదే జైద్ క్రాప్ అనుకోండి, ఎంత చెల్లించాలి? 5% చెల్లించాలి. వానాకాలం పంటను మనం ఏమంటాము? ఖరీఫ్ క్రాప్ అంటాము. అదే యాసంగి పంట అని చెప్పేసి తెలంగాణలో అంటారు. జనరల్ గా మనకు రబీ క్రాప్ అని చెప్పేసి అంటే నవంబర్ టు ఫిబ్రవరి, దాన్ని మనం ఏమంటాము? రబీ క్రాప్ అంటాము. ఈ యొక్క మార్చ్ నుండి మే మధ్య నుండి మనము జైద్ క్రాప్ అంటాము. అదే విధంగా మనకు ఇయర్ లాంగ్ క్రాప్ నుండి కూడా మనకు 5% చెల్లించాలి. ఎందుకు ఖరీఫ్ క్రాప్ కి ఎక్కువగా ఉంది, రబీ క్రాప్ కి తక్కువగా ఉంది అంటే ఈ ఖరీఫ్ క్రాప్ లో అన్సర్టనిటీ ఎక్కువ, వర్షాల మీద ఆధారపడి చేసే పంట కాబట్టి ఇక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ప్రీమియం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. రబీ క్రాప్ అంటే ఇరిగేషన్ తో పనిచేసేది కాబట్టి ఇక రిస్క్ తక్కువ కాబట్టి ప్రీమియం కూడా మనకు తక్కువగా ఉంటుంది. సో ఇదంతా కూడా దీనికి సంబంధించింది మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సంబంధించింది. ఇప్పటి వరకు దీని ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు అంటే ఎన్నికలు తీసుకున్న వాళ్ళు అంటే బెనిఫిట్ పొందిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే 4 కోట్ల ఫార్మర్స్ కి బెనిఫిట్ పొందడం జరిగింది. సో దీని ద్వారా ఫార్మర్స్ బాగా బెనిఫిట్ పొందారు. మూడోది చాలా చాలా ఇంపార్టెంట్, ఈ నామ్స్. ఈ నామ్స్ అంటే ఏంటంటే ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్స్ అంటారు. ఏమంటామండి? ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్స్.